వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా తన బాధ్యతని 100కి 1,00,000% నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ ఆన్ డ్యూటీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎక్కడ అక్రమాల అన్యాయాలు జరిగాయో మొత్తం అన్నీ కూడా. మొన్న మధ్యన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అయింది, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిది అయింది. ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే షాక్ పడింది. ఆయనకు సంబంధించినటువంటి ఈ సరస్వతి పవర్కి ఉన్నటువంటి భూములు ఏవైతే అసైన్డ్ భూములు దళితుల దగ్గర నుంచి లాక్కున్నారో బలవంతంగా, ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సో రద్దు చేసింది. ఆ కేటాయింపులని కూడా అక్కడ రద్దు చేసింది. మొత్తం 28.84 ఎకరాల అసైన్డ్ భూముల మీద కఠిన చర్యలు తీసుకుంది. అధికారం దిగడానికి ముందు ఇదే దానికి సంబంధించి చాలా మంచి మంచి ఉత్తర్వులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఉన్నటువంటి అనేక మతలబులు చూస్తే మాచవరం మండలం వేమవరంలో పల్నాడు జిల్లాకు సంబంధించి 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాలు ఈ దస్తావేజులు క్యాన్సిల్ చేశారు అధికారులు పల్నాడు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో. అది అయిపోయిన తర్వాత దీంట్లో ఇంకో పని చేసింది ఏంటి, ఈ 2019లో అంతకుముందే ఈ పరిశ్రమ స్థాపన అని చెప్పని రాజశేఖర్ రెడ్డి అంటే తండ్రి గారి హయాంలో పల్నాడులో నేను పరిశ్రమ పెట్టేస్తా, సరస్వతి పౌరాన్ని పెట్టేస్తానని చెప్పి భూములు తీసుకున్నారు. భూములు కేటాయింపులన్నీ కూడా అయిపోయాయి. అయితే పరిశ్రమ ఏర్పాటు అవ్వలేదు. అవ్వకపోయినప్పటికీ కూడా 2019లో సార్వాడు అధికారంలోకి రాగానే 50 ఏళ్లకి లీజ్ ఇంకా అదనంగా పొడిగించేసుకున్నాడు. సున్నప్రాయమైనటువంటి విలువైనటువంటి భూములవి. ఎప్పటికైనా సరే మళ్ళీ మనం తవ్వడం చేసుకోవచ్చు, మన మైనింగ్లు మనకు ఉంటాయి కదా అన్నట్టు ఆయన దగ్గర అట్టబెట్టుకున్నాడు. మొత్తానికి ఆ లీజ్ మొత్తాన్ని 50 ఏళ్లకు పొడిగిస్తూ ఒక వివాదాస్పదమైనటువంటి జీవో ఇదంతా కూడా ఇచ్చారు. పరిశ్రమ నిర్మించలేదు, యువతకి ఉపాధి కల్పించలేదు. సున్నపురాయి భూముల్ని లీజ్ పేరుతో వాళ్ళు హ్యాండ్ ఓవర్లో పెట్టేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణ శాఖ అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందుగా 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా కన్వర్ట్ చేసేశారు నిబంధనలకి విరుద్ధంగా. దానికి సంబంధించి ఈ మొత్తం అంతా ఉన్నత స్థాయి విచారణ ఇవన్నీ చేయించిన తర్వాత ఈ 28 ఎకరాలని కూడా మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ 400 ఎకరాలకి కూడా చాలా క్లియర్గా ఆ టైటిల్స్ ఏంటి అనేది, ఎలా చేశారు, ఏ జీవోలు ఏ నిబంధనలను ఉల్లంఘించి చేశారని దాని మీద ఎంక్వైరీ కూడా నడుస్తోంది. ఆ నివేదిక కూడా పూర్తి స్థాయిలో వచ్చింది అంటే సరస్వతి పవర్ ఈజ్ క్లోజ్. ఇట్ ఈస్ క్లోజ్, నో డౌట్. ఎందుకు అనంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టలేదు. ఫ్యాక్టరీ పెట్టకపోయినప్పటికీ కూడా ఇంకొక వివాదాస్పదమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటిది, సరస్వతి పవర్కి మొత్తం 196 కోట్ల లీటర్ల నీటిని కేటాయించడం పర్మనెంట్గా, లైఫ్ లాంగ్ కేటాయింపులు చేశారు. ఎన్నికలకి ఇక ఎలక్షన్ కోడ్ వస్తుంది, అప్పటి నుంచి ఇంక ఎలక్షన్ కమిషన్ అధికారంలో ఉంటుంది, మనకు ఉండదన్న దానికి కొంచెం ముందు ఈ నీటి కేటాయింపులు చేశారు అక్రమంగా. మరి నేను ప్రజలకి చేశాను, పేదలకి పెత్తందారులకి పోరాటం, ఇది అని మాట్లాడడం దానికి ఎంత సమంజసం? అది ఏ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే సొంతంగా మాకేదో చేసేసుకుంటాం, సొంతంగా ఇది చేసేసుకుంటాం అంటే ప్రజలు హర్షించరు. దాన్ని దోపిడీ అని అంటారు, వాళ్ళని దొంగలని అంటారు. ఇంకా వేరే పరిభాష లేదు దానికి. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అటవీ శాఖలో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా సంస్కరణలు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగానే జరిగినటువంటి అక్రమాలని అన్యాయాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఝలక్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.